ఇడ్లీ దోశల్లోకి ఏదైనా హెల్తీగా కారపొడి కావాలంటే మునగాకు కారమే కదా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఒక్కసారి చేసి పెట్టామంటే నెల రోజుల వరకు హ్యాపీగా మనం తినేయచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్పు శనగపప్పు అయితే 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. దాంట్లో 3/4 కప్పు మినపప్పు తీసుకోవాలి. తర్వాత సగం కప్పు ధనియాలు, పావు కప్పు జీలకర్ర, దీంతోపాటు సగం కప్పు నువ్వులు కూడా వేసుకొని ముందుగానే తొక్కలు, నారలు, గింజలు అన్నీ తీసేసి ఎండలో కొంచెం సేపు ఎండబెట్టుకున్న చింతపండును కూడా వేసి ఉప్పు కూడా వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ పల్లీలన్నీ క్రాక్ అయిపోయి లోపల వరకు వేడంతా వెళ్ళి చక్కగా డ్రై రోస్ట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అలా స్మెల్ వచ్చినప్పుడే మనం తీసి దాన్ని సపరేట్ చేసుకోవాలి. దాని తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పప్పుల మిక్చర్లో కలిపేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత ఇంగువ, సగం టీ స్పూన్ అంత పసుపు వేసి వేడిగా ఉన్నప్పుడే కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి ముందే మునగాకుని మంచిగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత వాష్ చేసేసుకొని కాసేపు ఫ్యాన్ కింద ఆరబెడితే మాయిశ్చర్ అంతా పోయి ఆకు పొడి పొడిగా అవుతుంది. అప్పుడు దానిని ఫ్రై చేసుకోవాలి. ఒక 3 గుప్పెల మునగాకు ఉందనుకోండి, 1 గుప్పెడంతా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోవాలి. అప్పుడు స్మెల్ బాగుంటుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆకుని సపరేట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. కడాయి వేడిగా ఉన్నప్పుడే ఒక 30-40 గ్రామ్స్ అంతా వెల్లుల్లిపాయలు వేసేసి కొద్దిగా ఫ్రై చేసేసి అన్నిటినీ కలుపుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెం మాత్రమే వేసుకుంటూ మంచిగా కోర్స్ పౌడర్ చేసుకోవాలి. ఒకటేసారి అన్నీ వేసేసామనుకోండి సరిగ్గా పౌడర్ అవ్వదు. ముందు పప్పులను వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆకును వేసి గ్రైండ్ చేసి చివరికి వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేస్తే ఇలా పొడి పొడిలాడుతూ చాలా మంచి అరోమాతో మునగాకు కారం రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మునగాకు, కరివేపాకు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సూపర్ ఇంగ్రీడియంట్స్. సో తప్పకుండా తయారు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఎవరికైనా నెయ్యితో తింటే బాగుండు అని అనుకుంటే కనుక ఇలా నెయ్యి వేసుకొని మునగాకు పౌడర్తో ఇడ్లీలను చక్కగా కోట్ చేసి 2 నిమిషాలు ఫ్రై చేసి సర్వ్ చేశారంటే ఇంకా స్పెషల్గా, ఇంకా టేస్టీగా చాలా బాగుంటాయి. మరి లైక్ చేయరా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరా, కనీసం ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి.